జై శ్రీ మాతాజీ. శ్రీమద్ దేవీ భాగవతం అధ్యాయం 1 10వ భాగము. సంకల్పం. మమ ఆత్మానః సహజయోగీ కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యే. వేదవ్యాసులు తపస్సు ద్వారా శ్రీ శివుని నుంచి వరములను పొందుట, రాజా సుద్యమ్యుడు స్త్రీగా రూపాంతరం చెందినటువంటి కథనం, దేవి యొక్క స్తుతి మరియు ఇలాకు దేవి తన పాదపద్మాల దగ్గర శరణు ప్రసాదించటం. మునివర్యుల వినయ అభ్యర్థన. శుభకరులైన సూత మహాముని, మీరు వ్యాసముని ఉత్తమోత్తముడని పురాణాలన్నింటినీ సుఖదేవుడు అభ్యసించారన్నారు. తపస్సుతో దైవపుత్రానుగ్రహాన్ని వ్యాసముని ద్వారా విన్నటువంటిది, గ్రహించినది తెలియచేయండి. సూత మహాముని ఈ విధంగా వివరించారు. సుఖదేవుడు అత్యున్నతమైన యోగి. సత్యవతీ నందనుడు వ్యాసునికి పుత్ర సంతతి ప్రాప్తించిన విధానమును మీకు వివరంగా వర్ణిస్తాను. అనేక యుగాల క్రిందట వేదవ్యాసునికి పుత్రేచ్ఛ కలిగి తపన హృదయంతో దైవపురుషులు సమావేశమయ్యే మేరు పర్వతం దగ్గర కఠోరమైన తపస్సుతో ధ్యానంలో దేవిని శ్రద్ధగా, విధానపూర్వకంగా, గౌరవపూర్వకంగా ఆరాధించారు. వేదవ్యాసులు ఎన్నుకున్న మేరు పర్వతం అద్భుతమైన ఎరుపు, పసుపు రంగుల సుగంధభరితమైన గన్నేర పూల తోట, అనాదిగా దేవతలు, యోగులు నివసించిన ప్రదేశం. ప్రస్తుతానికి ఆదిత్య, వసువు, రుద్ర, మారుత్, అశ్విని కుమారులు మరియు బ్రహ్మజ్ఞానమును పొందిన ఆత్మసాక్షాత్కారులున్నారు. ఈ ప్రదేశమంతా దైవ సంగీతం వినిపిస్తుంది. వేదవ్యాసుల ప్రకాశవంతమైన వెలుగు అంతటా వ్యాపించగా, భూమండలాన్ని కప్పివేయగా, ఆయన చూపులలో మేరు వర్ణంతో కూడిన నిప్పులు కనిపించగా, ఇంద్ర తదితర దేవతలు ఈ ప్రకాశమును కాంచి ఆందోళన చెందారు. ఇంద్రుడు, దేవతలు శివుని సమక్షంలోకి వెళ్ళగా వీరిని గమనించిన శంకరుడు ఇంద్రాది దేవతలకు, రాజువి, ఎందుకు భయంతో వణుకుతున్నావు? కలవరపెడుతున్నదేమిటి? తాపసికుల విరుద్ధంగా దురభిప్రాయము, అసహనం, ఈర్ష, అసూయ వంటివి నీలో లేవు కదా? మనమిరువురము నా యొక్క శక్తితో మిళితమై ఆదిదేవతను ఆరాధిద్దాం. మునిగణమునకు సంపూర్ణ జ్ఞాన సంపద, ధ్యానం, తపస్సుతో పాటు సమస్త జీవులలో బంధరాహిత్యం ఉంటుంది. శ్రీ శంకరుని మధురమైన పలుకులు విన్న ఇంద్రుడు ఇలా అడిగాడు. వ్యాసుల వారు అమోఘమైన కఠినమైన తపసాచరణలకు గల కారణం ఏమిటనగా, శ్రీ శంకరుడు వేదవ్యాసునికి పుత్రుడు కలగాలనేది శుద్ధ ఇచ్ఛ. అందువలన కఠిన తపస్సును ఆచరిస్తున్నారు. త్వరలోనే 100 సంవత్సరాల తపస్సు పూర్తి అవ్వగానే ఉత్తమ పుత్ర వరమును ప్రసాదిస్తాను అని అభయమిచ్చారు. సూత మహాముని ఈ విధంగా చెప్తున్నారు. ఇంద్రునితో ఈ విధంగా పలికిన శ్రీ శంకరుడు వ్యాసుని దగ్గరికి వెళ్ళి, వాసవి నందన, పుణ్యాత్ముడా, అపరాధం లేనివాడా, జ్ఞానవంతుడా, వివేకవంతుడా, సద్గుణవంతుడా, స్వీయ జ్ఞానుడా, విస్తృతమైన కీర్తివంతుడా, వరప్రసాదుడా, దోషరహితుడా, మృదువాక్వంతుడా, సద్గుణవంతుడా, పరాక్రమవంతుడా, నేరు స్వభావవంతుడా, పురాణానుసారము అత్యున్నతమైన గుణాలు కలిగినవాడా, దానగుణంలో సాత్విక గుణవంతుడా మరియు పవిత్రమైనవాడా, నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. సూత మహాముని ఈ విధంగా అన్నారు. శ్రీ శంకరుని మృదువైన శుభకరమైన పలుకులు విన్న వ్యాసులు వారు శివుని పాదపద్మాలకు నమస్కరించి తన ఆశ్రమమునకు వెడలను. అనేక సంవత్సరాల తపస్సు వల్ల ఆయన అలసిపోయి ప్రాప్తించే పుత్రుని గురించి ఆలోచిస్తుండగా తనకు పత్ని లేదు కదా అనే తలంపొచ్చి తన కోరికకు అడ్డుకట్టు పడింది. స్త్రీలు పవిత్రంగా నీతి నియమాలను అనుసరించి సంతానాన్ని పొంది బాధ్యతాయుతంగా గృహ బాధ్యతను నిర్వర్తిస్తారు. కానీ ఆమెకున్నటువంటి అతి కోరికలను తీర్చలేక గృహతుల్య జీవనము సమస్యల వలయం అవుతుంది. నేను దీనిని ఏ విధంగా అంగీకరించాలి? ఇంతలో ఘృతాచి అనే నామము గల దైవ అప్సరస కనిపించగా వేదవ్యాసులు ఆమెను చూసి అంగీకరించాలనుకున్న తపస్సంపన్నులు, ధ్యాన నిష్ణాతులైన ముని పరివారము తనను హేళన చేస్తారేమోనని చింత కలిగి, ఏది ఏమైనా వివాహ జీవితము గృహస్థులకు అమిత ఆనందకరము, వివాహ జీవనములో సంతాన ప్రాప్తి కలిగి తద్వారా స్వర్గప్రాప్తి కలుగుతుంది, జ్ఞానము ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది అనుకున్నారు. మునులు సూత మహాముని అభ్యర్థించారు. శ్రీ నారదుల వారు తార్కికమైన సందర్భమున
అప్సరస ఊర్వశి పురూరవ అనే రాజును సమ్మోహితులను చేసిందని, కడకు ఆయనను విడిచిపెట్టిందని విన్నాము. ఇలా పురూరవకు జన్మనిచ్చిన కథనాన్ని తెలియచేయండి. మహాముని అంగీకరించి ఈ విధంగా వివరించారు. సుద్యుమ్నుడు అనే నామధేయం గల రాజు ఉండేవాడు. ఆయన సత్యవాక్కుడు. తన సర్వేంద్రియాలను ఆధీనపరుచుకున్నాడు. ఒకనాడు వేటకు అశ్వారోహుడై పర్వతాలను దాటి అరణ్యంలోకి మంత్రివర్యులు సపరివారంతో వెళ్ళెను. ఆయన దగ్గర అజవా అనే అద్భుతమైన ధనస్సు మరియు మెరుపు వంటి బాణాలు ఉన్నాయి. రాజా సుద్యుమ్నుడు వేటను ముగించుకుని ఆ అందమైన అరణ్యంలో దైవ మేరు పర్వతం దగ్గర సేద తీరుతూ పారిజాత పరిమళాలతో పూలతీగలతో ఉన్న సుందర ప్రదేశంను చూసి పరవశించి మంత్రముగ్ధులైను. బకుల సుగంధ పుష్పాలు, తర్కుల్ కర్ణాభరణాలు, తమల్ సతతహరితాలు, చంప మాగ్నోలియా, మహు తినదగిన తీయటి పుష్పాలు, వసంతి మల్లె, మాలతి పూలతీగ, పనస, మామిడి, వేప వంటి ఫల వృక్షాలు, అరటిపండు, కొబ్బరి, దానిమ్మ వంటి పండ్ల వృక్షాలు మరియు కొలనులో అందమైన తామరపూలు, హంసలు, కొంగలతో మనోహరంగా ఉన్నది. వెదురు తోపుల్లోని సంగీత ధ్వనులు, సువాసన కలిగిన వాయుతరంగాలు, తేనెటీగల జుమ్మనే నాదాలతో అరణ్యమంతా ప్రశాంతంగా ఆనందహేళతో ఉన్నది. రాజా సుద్యుమ్నుడు ఆనంద దృశ్యాలకు పరవశిస్తున్నారు. ఆయనతో పరివారం కూడా సంతసిస్తున్నారు. వీరందరూ అద్భుతమైన అరణ్యంలోకి అడుగుపెట్టగానే స్త్రీరూపమును పొందారు. అంతేగాక వీరి యొక్క అశ్వాలు కూడా ఆడ అశ్వాలుగా మారిపోయాయి. అందరూ ఆందోళనతో అక్కడ నుండి వెడలడానికి ప్రయత్నిస్తూ వారిలోని మార్పు గురించి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించారు. మాయాజాలం మా మీద ప్రదర్శించిన వారెవరు తన రాజ్యంను మరలా పరిపాలించలేను కదా అని రాజు మదనపడ్డాడు. మునివర్యులు సందిగ్ధంతో ఇలా అన్నారు. సూత మహాముని, ఇది అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నది. సుద్యుమ్నుడు సజ్జనుడు మరియు అరణ్యం అత్యంత సుందరం. కానీ ఈ సంఘటనకు కారణం తెలపండి. సూత మహాముని ఈ విధంగా వివరించారు. అనాది కాలంలో అనేక మంది ఋషులు భగవాన్ శివుణ్ణి దర్శించుకోవాలని శివుడు భగవతి ఉమాతో కలిసి ఉన్న ప్రదేశంలోనికి నేరుగా ప్రవేశించగా భగవతి ఉమా లజ్జతో శివునికి దూరంగా జరిగి వణికిపోగా తాము దైవ నియమాలను ఉల్లంఘన చేశామని ఋషులకు అర్థమై పశ్చాత్తాపంతో శ్రీనారాయణ దగ్గరికి వెళ్ళారు. శివప్రియ పార్వతి ఎర్రటి వర్ణంలోనికి మారిపోవడంతో శంకరుడు ఆమెని శాంతింపచేస్తూ కలత చెందవద్దు, ఇక మీదట పరపురుషులు ఈ అరణ్యంలోకి ప్రవేశిస్తే వారు వెంటనే స్త్రీలుగా మారతారు అని శాపమిచ్చెను. ఆనాటి నుండి పొరపాటున ఉత్సాహంతో ఆకర్షణకు లోబడి ఈ అరణ్యంలోకి ప్రవేశించిన వారు రాజా సుద్యుమ్నుడు మరియు ఆయన పరివారంలాగా మారతారు. నల్లటి మేఘాలు కమ్మినట్లు రాజా సుద్యుమ్నుడికి నిరాశ కలిగి రాజభవనానికి తిరిగి వెళ్ళలేక పరివారంతో సహా అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. ఆయనకి ఇలా అనే నామధేయం వచ్చింది. చంద్రుని కుమారుడు బుధుడనే నామధేయుడు యవ్వనవంతుడు ఇలాను కలిశాడు. అనేక మంది స్త్రీలను చూసినా ఇటువంటి అందమైన వనితను చూడలేదు అనుకుని బుధ ఇలాతో తన పత్ని కావాలనే కోరికను వెల్లడించగా ఇలా కూడా అతనే తన భర్తగా నిర్ణయించుకోవటంతో వారి ఇరువురు వివాహం చేసుకున్నారు. ఇలా తన భర్త సహగమనంతో పురూరవ అనే మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇలాకు అరణ్య ప్రదేశంకు రాగానే జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. ఇలా ధ్యానిష్టి కులగురువు ఆచార్యముని వశిష్ఠ దగ్గరికి వెళ్ళగా అత్యంత కరుణగల దయామయుడైన గురువు ఇలా యొక్క దుస్థితిని చూసి శ్రీ శంకరుని గురించి తీవ్రమైన తపస్సు చేస్తూ శ్రీ శివునిని వివిధ రకాలుగా ప్రార్థించారు. శివుడు తన అరణ్య శాపమును తిరిగి తీసుకొనగా అంతిమంగా రాజా సుద్యుమ్నుడు 1 మాసం స్త్రీగా 1 మాసం పురుషునిగా ఉండటానికి వరమిచ్చారు. ఈ వరమును పొందిన రాజు తిరిగి తన రాజభవనానికి వెళ్ళి స్త్రీ రూపం పొందగానే రాజభవనంలో పరిమితంగా ఉండటము, పురుషునిగా మారే సమయానికి రాజపరిపాలన సాగించేవారు. కానీ ఈ వికర్షణ పరిస్థితిని అంగీకరించలేక తన పుత్రుడు పురూరవకి రాజమకుటమునిచ్చి అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ ముని నారదుని కలిసి నవాక్షర అనగా 9 చిహ్నాల గల మంత్రోపదేశం తీసుకుని భక్తితో మంత్రజపమును ఆరంభించగా దేవి ప్రసన్నురాలై సింహం పైన ఆసీనురాలై ఆభరణాలు ధరించి ప్రసన్న వదనంతో దర్శనమిచ్చింది. ఆమె దర్శన సమయంలో
రాజు ఇలా రూపంలో ఉన్నాడు. ఆయన కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోగా అవధులు లేని ఆనందంతో 2 చేతులు జోడించి సాష్టాంగపడి భగవతి జగదాంబ స్తోత్రం చేయటం ఆరంభించాడు. ఇలా స్తోత్రము: భగవతి, మీ ఆశీర్వాదంతో అరుదైన మీ యొక్క విశ్వదైవ రూపాన్ని చూశాను. దైవ విశ్వమా, సాకార నిరాకారానికి మార్గదర్శివి. వజ్ర వైడూర్యాలు ఆభరణాలు అలంకరించుకుని ఉన్న మీరు తపస్సంపన్నులకు తేజస్సును మరియు శ్రేయస్సును ప్రసాదిస్తారు. మీ భక్తులకు మోక్షమనే ద్వారాలను తెరిచిన ఓ జగదంబ, మీకు నేను సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. దేవీ దేవతలు మీ యొక్క గొప్పతనమును వివరించలేరు. అటువంటిది సామాన్యమైన మానవులము మీ ఘనతను వివరించలేము. మీ కృపా దృష్టితో సత్య గ్రంథాలు శుద్ధి అవుతాయి. మీ యొక్క తేజస్సు మరియు సహజత్వాన్ని బ్రహ్మ, విష్ణు, మహేష, ఇంద్ర, వరుణ, సూర్య, చంద్రమ, అగ్ని, వాయువు, కుబేర, వసువు, సమస్త దేవీ దేవతలు కూడా వివరించలేరు. అటువంటిది మేము ధర్మాల సంకెళ్లను తెంచుకుని మిమ్మల్ని తెలుసుకోలేము. శ్రీ విష్ణువు అద్భుతమైన కీర్తివంతుడు. ఆయన కూడా మిమ్మల్ని గుర్తించలేరు. శ్రీ విష్ణువు పాదపద్మాలకు సేవ చేసే సాత్విక స్వరూపము శ్రీ లక్ష్మీ శక్తి. విశ్వానికి సంపదలను, మంచి నడవడికని ఇస్తుంది. అజ్ఞానాన్ని నాశనం చేసే రాజస స్వరూపం శ్రీ సరస్వతీదేవి సాక్షాత్ మీరేనని శ్రీ బ్రహ్మదేవునికి, అదేవిధంగా తామస స్వరూపము శ్రీ పార్వతి సాక్షాత్ మీరేనని శ్రీ శివునికి తెలుసు. ఇటువంటి పోలిక చేయటంలో నేను జ్ఞానవంతుడని కాదు. మీ కొలవలేని శక్తిని గ్రహించి దృశ్య రూపంలో వివరించలేను. భవానీ, అర్థం చేసుకోగలుగుతున్నాను. మీ యొక్క కరుణామయ హృదయాన్ని, మీ స్వభావం మమ్మల్ని అపరిమితమైన విశ్వాసంతో మరియు అనన్య భక్తితో నింపుతుంది. శ్రీ లక్ష్మి వలన శ్రీ విష్ణువు మధుకైటబుల సంహారంలో విజయం సాధించారు. మీరు అగ్ని వంటి ప్రకాశవంతమైన జ్వాలలు కలిగిన వారు. ఆయన తన పాదాలను శ్రీ లక్ష్మీ ద్వారా శుద్ధి చేయించుకుని తద్వారా విశ్వధర్మాన్ని సంరక్షిస్తారు. గర్గు మహాముని శ్రీ విష్ణువు యొక్క వక్షస్థలమును తన పాదాలతో తాకినప్పుడు శ్రీదేవి ఆతృతతో ఉన్న శ్రీ విష్ణువు మాత్రం ఆగ్రహించలేదు. ఎలాగంటే అశోక వృక్షపు కొమ్మలను అందం కోసం మలుస్తున్నప్పుడు తోటమాలి మీద కోపగించుకోకూడదు కదా. మబ్బులలో వెలుగుని ఎలా వేరు చేయలేమో అదేవిధంగా శ్రీ విష్ణువు వక్షస్థలం మీద ఉన్న మకుటాభరణాలను లేకుండా ప్రార్థించలేము. తల్లి, మీరు లేకుండా శ్రీ విష్ణువుని ఆరాధించడం సాధ్యం కాదు. ఎవరైనా స్పష్టంగా, నిజాయితీగా, స్నేహపూర్వకంగా, ఉదారంగా, శాంతియుతంగా, సద్గుణవంతుడుగా ఉన్నప్పటికీ వారు మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థించకపోతే మిత్రులు, బంధువులు అందరూ కూడా విడిచిపెడతారు. దేవి అపరిమితమైన మహిమాన్వితమైన శక్తి, బ్రహ్మ మరియు ఇతర దేవతలు మిమ్మల్ని శాశ్వతమైన దైవంగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. వారెవరూ స్త్రీలు కాలేదు. ఓ దేవి, ఒక్కసారి స్త్రీగా మారిన వారిని మరలా పురుషునిగా చేయగలరు. తల్లి, మీకు స్త్రీని పురుషునిగా, పురుషులను స్త్రీగా మార్చగలిగే శక్తి ఉన్నది. దయచేసి నా మీద కరుణ చూపి నన్ను పురుషునిగా మరల్చండి. దేవి ప్రసన్నురాలై ఇలాను పురుషునిగా మార్చింది. సుద్యమ్నుడి ప్రార్థన. దేవి, నా హృదయం మీకు తెలుసు. మీరు స్త్రీ పురుషులు కాదు, సాకారం నిరాకారం కాదు. మీరు ఎవరైనా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ఆరాధిస్తాను. నాకు అనాదిగా ఉన్న ఇచ్చ మిమ్మల్ని శాశ్వతంగా పూజించుకుని ఆరాధించుకోవాలని. సూత మహాముని ఈ విధంగా అన్నారు. సుద్యుమ్నుడు దేవి యొక్క పాదపద్మాలకు శరణాగతై తనను తాను సమర్పించుకున్నాడు. దేవి శాశ్వతమైన స్వర్గధామంలో సుద్యుమ్నుడికి శాశ్వత స్థానం కల్పించినది. ఇక్కడ దేవీ దేవతలు శాశ్వత నివాసులై అక్కడి నుంచి వెనకకి రారు. దేవి అనుగ్రహం పొంది సుద్యుమ్నుడు పురూరవతో కలిసి తన రాజ్యాలన్నీ పరిపాలించుకున్నాడు. పురూరవ తెలివిగలవాడు, నిరాడంబరుడు, శుభకరుడు, సహనశీలి, ధర్మజ్ఞుడు, దైవ అనుగ్రహుడు, వైదిక అనుసారి, నీతివంతుడు, క్రమశిక్షకుడు, స్వచ్ఛమైన పరిపాలకుడు, సమస్త వర్ణాల వారు ఆచార వ్యవహారాలతో తమ ఆశ్రమాలలో స్వేచ్ఛగా జీవించేవారు. పురూరవ యజ్ఞ యాగాదులు నిర్వహించి దాన ధర్మాలు చేయడం, రాజసం, శౌర్యం, ఔదార్యం,
నలుదిక్కలా వ్యాపించాయి. దీనిని విన్న ఊర్వశి ఆయనకు ఆకర్షితులై తన భర్తగా స్వీకరించాలని సంకల్పించింది. బ్రహ్మ తనకు నైతిక జన్మనిచ్చారు. తదనంతరం శ్రీ బ్రహ్మ యొక్క శాపమునకు గురి అయ్యి పురూరవ దగ్గరికి వెళ్ళి వివాహమునకు ప్రతిపాదన చేసింది. కానీ 2 నియమాలను పెట్టింది. మొదటిది, ఆయన తన యొక్క 2 పొట్టేళ్లను సంరక్షించాలి మరియు తాను ప్రతిరోజు నెయ్యి మాత్రమే ఆహారంగా తీసుకుంటాను. రెండవది, తన కళ్ళతో ఆయన యొక్క నగ్న శరీరాన్ని చూడనని. నియమాలను ఉల్లంఘించిన వెంటనే ఆయన నుంచి విడిపోతానని చెప్పగా పురూరవ దీనికి అంగీకరించాడు. ఇద్దరూ కలిసి సహజీవనం ఆరంభించారు. ఆమె తన శాప విముక్తి కోసం చూస్తూ ఉండగా రాజు మాత్రం ఊర్వశి మోహంలో మునిగిపోయి ఆలోచనలో తేలుతూ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత దేవలోకంలో ఊర్వశి కనిపించక శ్రీ ఇంద్రుడు వెతికి పురూరవ ఉన్న ప్రదేశంలోని 2 పొట్టేళ్లను దొంగలించమని ఏదో ఒక ఉపాయంతో ఊర్వశిని వెనుకకు తీసుకుని రమ్మని చెప్పగా గంధర్వులు మరియు యక్షులు ఆ ప్రదేశంను గుర్తించి పొట్టేళ్లను దొంగలించడానికి ప్రయత్నించారు. ఈ 2 పొట్టేళ్లను ఆమె తన పిల్లలుగా చూసుకుంటుండగా పన్నాగం విన్నటువంటి ఊర్వశి పురూరవ దగ్గరికి వెళ్ళి నాకు ప్రియమైన పొట్టేళ్లను రక్షించమని, అవి లేకపోతే కుంగిపోతానని, నీవు నపుంసకుడిలా కళ్ళు మూసుకుని పడుకున్నావా అనగా రాజు తన నిగ్రహాన్ని కోల్పోయి తల్పము నుంచి దిగి దుస్తులు లేకుండా నగ్నంగా దొంగలను తరుముతూ పరిగెత్తగా అంధకారం ఉన్నా కూడా గంధర్వుల వెలుగులో ఊర్వశి రాజును నగ్నంగా చూసి వెంటనే అక్కడ నుంచి మాయమైపోయింది. గంధర్వులు పొట్టేళ్లను వదిలేసి వెడలిపోయాను. రాజు పొట్టేళ్లను పట్టుకుని తన రాజ్యానికి అలసిపోయి తిరిగి రాగా ఊర్వశి వెడలిందని అర్థమయ్యి అన్వేషణ చేస్తూ ప్రదేశాలన్నీ తిరుగుతూ భూభ్రమణం చేస్తున్నాడు. అంతిమంగా కురుక్షేత్రంలో ఆమెని కనుక్కోగా నీవు లేకుండా ఉండలేనని అనగా, ఓ రాజా, నీవు చాలా మూర్ఖుడివి. నీవు ఇంద్రియ నిగ్రహం మరియు వివేకమును కోల్పోయావు. దయచేసి నీ రాజ్యమునకు వెళ్ళు అని ఊర్వశి అనగా ఇది విన్నటువంటి రాజు బాధతో నిరాశకు గురి అయ్యాడు. ఆయన పూర్తిగా మాయలో మునిగిపోయిను. సూత మహాముని ఈ విధంగా ఊర్వశి పురూరవ కథను ముగించారు. అధ్యాయం 1 భాగాలు 14-15. సుఖదేవుని జన్మ వృత్తాంతము మరియు శ్రీ విష్ణువు అరటి ఆకులో శిశువుగా అగుపించడము. వేదవ్యాసుడు కృతాచీ నామధేయం గల దైవకాంతను కాంచి భ్రాంతితో ఆమెను పత్నిగా స్వీకరించాలనే తలంపు కలిగిన దైవకాంత శాపమునిచ్చునేమోనని భయపడెను. ఇంతలో ఆమె చిలకగా మారి ఎగురుతూ వెళుతుండగా వేదవ్యాసుడు ఆమెను చూసి శారీరక కోరిక కలిగెను. అదే సమయంలో ఆరణి అనగా వెదురు పరికరంతో అగ్నిని ప్రజ్వలిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయన వీర్యము వెదురు మీద పడి అగ్నితో కలిసి మైథునం జరిగింది. దీనితో ఎటువంటి భావన లేకుండా సుఖదేవుడి జననం జరిగింది. శుభకరంగా వేదవ్యాసునికి పుత్రసుఖం ప్రాప్తించింది. యజ్ఞంలో అగ్ని ప్రజ్వలింపచేసి అవిస్సును సమర్పించగానే దానిలో ప్రకాశంతో వెలుగుతున్న సుఖదేవుడిని కాంచి మంత్రముగ్ధులవుతూ వేదవ్యాసుడు ఆనందంలో సంభ్రమాచరణలో మునిగిపోయిన శ్రీ శివుని వరప్రభావము శోభాయమైన అగ్ని మిళితము ఈ శిశువు అని భావించి వేదవ్యాసుడు గంగా స్నానం ఆచరించి తిరిగి ఆశ్రమంకి వెళ్ళగా తపస్వికులు ప్రకాశవంతమైన శిశువు మీద పూలవర్షం కురిపించారు. బాలుడికి యజ్ఞోపవీత ధారణ, మంత్రోపదేశం, శుద్ధి చేసే కార్యానికి విశ్వవసు, నారద, తుంబర, గంధర్వ వంటి దేవీదేవతలు వచ్చి దైవగానంతో దైవబాలుడిని ఆశీర్వదించారు. ఆ బాలునికి స్వర్గం నుంచి దివ్య కమండలం, పరివారము మరియు కృష్ణజింక చర్మము వచ్చాయి. సుఖదేవుడి ముఖం వర్చస్సుతో వెలుగుతూ ఉండేది. వేదవ్యాసుడు పవిత్రమైన ఉపదేశాలు, యజ్ఞోపవీత ధారణ వంటి కార్యాలలో నిష్ణాతులు. సుఖదేవుడు తన పితృని వలె జ్ఞానస్వరూపుడు, వేదాల సూక్ష్మ రహస్యాల పరిష్కారకర్త. గురువుగా బృహస్పతిని ఎంచుకుని బ్రహ్మచారాశ్రమం స్వీకరించి శిష్యునిగా గురుకులమునకు వెడలి సమస్త గ్రంథాల జ్ఞానమును పొంది ఆచార వ్యవహారాలను పాటిస్తూ పవిత్రమైన శాసనాలను రూపొందిస్తూ ఉన్నత విద్యాభ్యాసం ముగించుకుని గురువు దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి చేరెను.
వైదిక సాంప్రదాయ ప్రకారం గురుకులం నుంచి వచ్చిన వారికి చేసే ప్రక్రియానుసారము సంవర్ధన్ హృదయం నుంచి శ్వాసను నుదురు వరకు తీసుకోవటం పూర్తి అయినది. సుఖదేవునికి వివాహం చేయాలనే సంకల్పం వ్యాసుల వారికి కలిగి ఒకరోజు పుత్రునితో, పుణ్యాత్ముడా, వేద నిష్ణాత్ముత, నా నుంచి పితృరుణమును స్వీకరించు. ఒకనిపై ఉండే 3 రుణాలలోని ఒక రుణం పుత్రుణ్ణి కన్నప్పుడు విముక్తి పొందుతారు. జ్ఞానవంతుడా, నీ మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి. బాధ్యతతో వాటిని పరిపూర్ణం చేయి. అజన్ముడా, దైవస్వరూపుడా, కఠోర తపస్సు వల్ల నిన్ను పొందినాను. సూత మహాముని ఈ విధంగా అన్నారు. వేదవ్యాసుని పలుకులను విన్న సుఖదేవుడు, పితృదేవ, ప్రాపంచికంలో దుఃఖరహిత ఆనందమును పొందే విధానమును, జ్ఞానులు చేరే స్థితిని చెప్పండి. వివాహం ద్వారా స్త్రీకి వశమైతే నా యొక్క స్వేచ్ఛను హరిస్తుంది. పురుషులు చలించకుండా భార్య పిల్లలు అవసరం లేని అనే రాజ్యం ఉన్నదేమో తెలియచేయండి. నేను ద్విజన్ముని. స్త్రీ పురుష భౌతిక దేహాలు సమానంగా విసర్జనావయాలతో రూపొందాయి. కానీ పురుషులు సత్య జాగృతి చెందక బుద్భుతమైన శరీరంతో తృప్తి, కోరికను పొందుతున్నారు. బ్రాహ్మిన్, నేను అజన్ముణ్ణి. అందువలన నేను ఏ విధంగా అవయవాలతో ఉన్న భౌతిక దేహంగా భావించాలి? పునర్జన్మ కోరిక లేదు. అందువలన దైవ ఆనందాన్ని, ప్రేమను త్యాగం చేసుకుని అసహ్యమైన శారీరక ఆనందాలు పొందాలా? ఆత్మ యొక్క ఆనందానుభూతులు భౌతిక సుఖాలకు వశం అవ్వరు. మరియు వీరు స్వయం వదకు సిద్ధం అవ్వక ప్రాపంచిక సంబంధాలు, వర్ణాల ముసుగులో ఉన్న మనస్సుని శుద్ధి చేసుకోవాలి. శ్రీ బృహస్పతిని గురువుగా ఎన్నుకున్నాను. కానీ ఆయన కూడా భవసాగరంలో ఉండి గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన నాకు ఎలా మార్గదర్శి అవ్వగలరు? వైద్యుడు తానే బాధపడుతూ ఉంటే ఏ విధంగా వైద్యంతో నయం చేయలేడో నా గురువు పరిస్థితి అదే. ఆయన తన యొక్క మోక్ష మార్గాన్ని వెతుకుతున్నాడు. గృహస్థులు ఇటువంటి అంధకారంలో ఉంటారు. నా గురువుకి హృదయపూర్వక నమస్కారం అర్పిస్తున్నాను. ఇటువంటి ఆలోచనలతో నా హృదయం నిండిపోయింది. దయచేసి పంచభూతాల జ్ఞాన సూత్ర సారమును నాకు బోధించి రక్షించండి. నేను శూన్యంలో భూభ్రమణ కక్షలోని గ్రహాల కూటమి వలె తిరుగుతూ ప్రశాంతత, విశ్రాంతి లేని ఆలోచనల్లో ఉన్నాను. మీరు కూడా ప్రాపంచిక విషయాలు అజ్ఞానమని, ఆనందకరం కాదని గ్రహించండి. బురదలో వానపాము కూడా ఆనందంగా ఉంటుంది కదా. వేదాలు, పురాణాలు, కావ్యాలలో నిష్ణాతులైన జ్ఞానవంతులు ఇంకా ప్రాపంచిక ఆనందమును అన్వేషిస్తున్నారు. వీరు అత్యంత మూర్ఖులు మరియు దురదృష్టవంతులు. కుక్క, గాడిద, గుర్రాలు అల్పమైన జీవులు. మానవ జన్మ ద్వారా జ్ఞానమును సంపాదించి ప్రాపంచిక విషయాల సంకెళ్లను తెంచుకుని మోక్షమును పొందాలి. స్త్రీలకు మాయ అనే పొరలు కమ్ముకుని ఉంటాయి. భవసాగరంలో ఉన్నవారు స్త్రీల మాయలో పడతారు. కేవలం జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదు. చిక్కుల్లో నుంచి బయటపడాలి. గృహస్థ సంకళ్లను గ్రహణంతో పోల్చవచ్చు. వివాహ బంధం గురించి నాకు నిరంతరము భయము ఉంటుంది. వివేకం లేని వారు విధి యొక్క బాధితులు. తమ జన్మను వృధా చేసుకుంటున్నారు. వ్యాసమహాముని తిరిగి ఇలా అన్నారు. పుత్రుడా, వివాహం అనేది భారమైన బంధం కాదు. గృహస్థులైన వారు బంధరాహిత్యంతో స్వతంత్రులుగా నీతివంతంగా వేదాలను వివరించగలరు. పితృదేవతలకు సమర్పణలు చేయగలరు. సత్యముతో, దైవంతో, శుద్ధతతో, గృహస్థ ధర్మముతో మోక్షమును పొందుతున్నారు. బ్రహ్మచారులకు, వానప్రస్థులకు భిక్ష, గృహస్థులు ఆహారమును భిక్ష వేస్తారు. అర్పించటం వంటి ద్వారా గృహస్థుల కన్నా మించిన స్థాయిని నేను వినలేదు. వశిష్ఠముని వంటి గురువులందరూ గృహస్థులై ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఓ అదృష్టవంతుడా, గృహస్థులు వేద సిద్ధాంతానుసారము ఆధ్యాత్మిక సాధనలో కోరికలను, ఆశలను పొందుతున్నారు. కాలానుగుణ నియమానుసారం మొదటి నియమం, రెండవ నియమం, ఆ తర్వాత మూడవ నియమంలో గృహస్థాశ్రమం బాధ్యతలో స్వీకరించి ఆనందం పొందు. గృహస్థాశ్రమంలో పుత్ర పౌత్రాభివృద్ధి జరిగి నీకు, నాకు, మన వంశస్థులందరికీ మోక్షాన్నిస్తుంది. తదుపరి లౌకికం త్యజించి అరణ్యాలకు వెళ్ళి కఠినమైన వానప్రస్థ జీవితాన్ని, సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించు. నేడు తగిన వధువుని ఎంచుకుని గృహస్థాశ్రమమును స్వీకరించి వైదికానుసారమును నిర్వర్తించు. సుఖదేవుడు అంటున్నారు,
పితృదేవ క్షమించు, నేను గృహస్థాశ్రమంను స్వీకరించలేను. ఇది శాశ్వతమైన బంధము. ఆందోళనలతో సంపదను కూడకట్టుకుని ఆనందాన్ని పొందక భౌతిక కోరికలతో ఇతరులకి హాని చేస్తాము. ఇంద్రుడు కూడా సంపూర్ణ ఆనందం పొందినట్లు కనిపించలేదు. యాచకుడు స్వేచ్ఛాయుత కోరికలతో భౌతిక సంపదల పట్ల ఉదాసీనతో సంతృప్తితో అనుభవించే ఆనందమును ఇతరులు అనుభవించలేరు. త్రిలోకాలలోని ఐశ్వర్యాన్ని పొందిన వారు యాచకుడి నిర్లిప్తానందమును అనుభవించలేరు. దేవలోకాధిపతి ఇంద్రుడు మునులు ధ్యానముతో అభద్రతాభావంతో ఈర్షా అసూయలకు లోనే తాపసికులకు అడ్డంకుల్ని సృష్టించటంలోనే ఉంటాడు. గౌరవనీయులైన మునివర్య, నేను మీకు అజన్మ పుత్రుడిని. అంతం లేని అంధకారంలోకి నన్ను తోసివేస్తే దుఃఖంలో ఉండిపోతాను. జన్మించడం, వృద్ధాప్యం, మరణం, తిరిగి గర్భంలోని ప్రవేశించి అశుద్ధ నీటిలో అంధకారంలో దుఃఖంతో కూడిన పునర్జన్మతో దురాశ అనే దుష్టశక్తి అనుకరిస్తుంది. సంసారంలో తల్లిదండ్రులు, పుత్రపౌత్రులు, వీరికి సంబంధించిన బంధవ్యాలు ఇలా ఒకదానికి మరొకటి అల్లుకుంటూ బాధ్యతలు పెరిగి దానితో సమస్యలు పెరుగుతాయి. పితృదేవ, యోగశాస్త్రం ప్రకారం విశ్వంతో ఏకమై విశ్వాత్మ అవుతాము. జ్ఞానంతో శుద్ధమైన నిర్మల విద్యను పొంది పతంజలి ముని యొక్క తత్వజ్ఞానాన్ని పొందుతాను. వీటి వ్యాఖ్యానము, వివరాలు తెలపండి. శాస్త్రీయ కర్మకాండల మీద ఆసక్తి లేదు. విధిని నిందించటం, భవిష్యత్తుల గురించి మరియు వర్తమానం గురించి ఆందోళన పడటం వంటివి అజ్ఞాన క్రియలు. ఇటువంటి విషయాలలో తటస్థ జ్ఞానాన్ని నాకు బోధించండి. సూత మహాముని ఈ విధంగా అన్నారు. తన పుత్రుని అనాసక్తిని విని వేదవ్యాసుని ఆలోచనలు అలల తాకిడి ఆగిపోయి సకారాత్మకమైన నిర్ణయం తీసుకోలేక ఉండిపోయాను. సుఖదేవుడు తన పితృదేవుని దయాస్థితిని చూసి ఆశ్చర్యమేసి, మునివర్య, మాయ మనల్ని అమితంగా ప్రభావితం చేస్తుంది. పాండిత్య ప్రావీణ్యులు, మత బోధకులు, వేద ఉపన్యాసకులు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి వివేకాన్ని, విచక్షణ కోల్పోతారు. మాయను వర్ణించలేము, అధిగమించలేని దుర్గమమైనది, బయటపడలేనిది. అందువలన సత్యవతి నందన, అత్యున్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానముతో ఉన్నటువంటి వివేకవంతులు మాయ సంకెళ్లను తెంచుకోగలరు. పురాణాలను, మహాభారత కావ్యాన్ని రచించి మరియు వేదాలను విభజించిన మీరు కూడా మాయకి మంత్రముగ్ధులైనారు. చివరికి సృష్టికర్త బ్రహ్మ మాయాదేవి మాయలో పడి ఆందోళన చెందారు. నిస్సందేహంగా అత్యంత పరాక్రమవంతురాలు, ప్రేరణ కలిగించేది మాయాదేవి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు శ్రీ విష్ణువు ఆమె లేకుండా కార్యము నుంచి బయటపడలేకపోయాడు. వేదవ్యాసుడు శ్రీ విష్ణువు యొక్క పాక్షిక అవతారము. ఆయన కూడా తన చుట్టూ ఉన్న భవసాగరంలో మునిగిపోయారు. నావికుడు తన నావను పోగొట్టుకుని విలపించినట్లు నియంత్రణను కోల్పోయి సామాన్యుల్లాగా విలపిస్తున్నారు. యోగమాయను వివేకం లేని వారు ఎన్నటికీ గుర్తించలేరు మరియు దాటలేరు. యోగమాయ ఎవరు, నేను ఎవరు, నేను ఇక్కడ ఎలా ఉన్నాను, ఈ బలమైన మాయ ప్రభావం ఏమిటి? శరీరం పంచభూతాలతో ఏర్పడి పితృడు, పుత్రుడు మరియు ఇతరమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నది. మాయ నిస్సందేహంగా అనంతం, హద్దులు లేని శక్తి మరియు అనంతమైన సామర్థ్యం. దీనిని విన్న బ్రాహ్మణ దేవత అయిన వేదవ్యాసునికి కలవరం కలిగినది. సూత మహాముని ఈ విధంగా అన్నారు. యోగమాయ సమస్తకులకు మించినది, ఉన్నతమైనది. సమస్త దేవీ దేవతలు ఆమె నుంచి ఉద్భవించారు. చివరికి బ్రహ్మ కూడా ఆమె ఆధీనంలో ఉంటారు. సుఖదేవుడు యోగమాయను హృదయంలో పూజించుకుని ప్రణామములు సమర్పించాడు. వేదవ్యాసుడు తన దయనీయ స్థితి నుంచి బయటపడలేక దుఃఖసాగరంలో మునిగి ఉన్నాడు. సుఖదేవుని మాటలు ఆయనకు దయ కలిగించాయి. పితృదేవ, అదృష్టవంతుడా, నీవు పరాశర మహర్షి యొక్క పుత్రుడివి, సతీ సమేతుడివి. స్వయంగా ముని పరివారం కలిగి సమస్తకులకు సహజ దైవజ్ఞానమును ప్రసాదించారు. సామాన్యుని వలె అజ్ఞానంతో దుఃఖపడుతున్నారు. నేడు నేను మీ యొక్క పుత్రుడిని. నా యొక్క వెనుకటి జన్మలో ఏమిటో తెలియదు. అదేవిధంగా మీకు కూడా తెలియదు. మీరు విశ్వగురువు. ఎలా మాయవ ప్రభావంలో పడుతున్నారు? మీరు గురుత్వాకర్షణ శక్తి వంటి వివేకంతో ఉండండి. మీ యొక్క మనసుని నిస్పృహతో, దుఃఖంతో కలుషితం చేసుకోకండి. పితృడు, పుత్రుడు అనే సంబంధము మాయలోని భాగంగా గుర్తించండి. ఓ ముని, మీరు జ్ఞానవంతులు మరియు ధర్మస్వరూపులు. మీ యొక్క మతపరమైన జ్ఞానము నా యొక్క అజ్ఞానాన్ని తొలగించింది. దీనితో నాకు మానవ జన్మల
పరంపరం గురించి ఉన్న భయం తొలగింది. ఈ భూమి కర్మభూమి. దీనిలో మానవుల జన్మల పరంపర జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులుగా జన్మించిన వారు ఉన్నత కార్యాలు చేస్తారు. ఇంద్రియాలను స్వాధీనపరుచుకుని బంధాలను వదిలించుకోవాలనుకున్న మనసు ప్రాపంచిక విషయాలను పట్టుకుంటుంది. సుఖదేవుడు మేధావి, ప్రశాంత ప్రవర్తకుడు, బంధరాహిత్యయోగి, గౌరవనీయుడైన సమర్థవంతుడైన పుత్రుని పలుకులు విని వ్యాసమహాముని ఇలా అన్నారు: ప్రియపుత్ర, దైవకృపాల వేదాలకు సమానమైన దేవీ భాగవతమును రచించాను. నీవు దానిని పఠించు. దీనిలో పంచ విషయాలు ముఖ్యమైనవి మరియు 12 అధ్యాయాలుగా విభజించి 18 పురాణాల సారమైన అలంకారములు దీనిలో ఉన్నాయి. కనుక ఇది ఉన్నతమైన పురాణము. శ్రవణం మరియు పఠనం ద్వారా వివేకశక్తి, తద్వారా మంచి చెడుల నిర్ణయము స్థిరపడుతుంది. కావున దేవీ భాగవతమును పఠించు. దీనిలోని దేవీ లీలను వర్ణిస్తాను, శ్రద్ధగా వినుము. శ్రీ విష్ణువు తాను శిశువుగా అరటి ఆకుపైన ఉండటం గమనించుకుని ఆశ్చర్యంతో, దైవమెందులకు ఈ విధంగా చేసింది? సృష్టి కార్యం కోసమా, ఇంకేదైనా కార్యమా, జ్ఞాన సంపద కోసమా అన్న సందిగ్ధంలో ఉండగా శ్రీ భగవతి యోగమాయ మృదువైన వాక్కుతో మానవుల యొక్క దృష్టి మరియు పాలన ఈ యొక్క సగం శ్లోకం చదివినచో రహస్యం విప్పబడుతుంది అనెను. నేను ఈ సమస్త సృష్టిని నాకన్నా వేరేది నాశనం చేయగలిగింది, నాశనమైనది ఏమీ లేదు. సర్వం కల్విదమేవహం అన్యయాదాస్తి సనాతనం. వాక్కు పలుకులు వినగానే శ్రీ విష్ణువు తన సంపూర్ణత్వాన్ని అవగాహన చేసుకుని మృదువాణి స్త్రీనా పురుషుడా అని సంగ్రహావలోకనం చేసుకుంటూ సింహాసనానారుడులైన ఆదిశక్తిని హృదయంలో ఆరాధించారు. ఈ శ్లోకాన్ని పదే పదే వల్లిస్తూ మంత్రంతో మిళితమై అరటి ఆకుపైన పడుకుని నిర్విచారతలో ఉండగా దేవి యోగమాయ ప్రత్యక్షమైంది. చతుర్హష్టభూషితమై శంఖ చక్ర గదా కమలములతో అగుపించింది. దేవి వస్త్రాలు మెరవగా ముత్యాల కంఠహార ఆభరణాలతో శోభాయమానంగా అత్యంత వైభవంతో ప్రత్యక్షమైంది. ఆమె ముఖారవిందము మందహాసంతో ప్రకాశవంతంగా విశాలమైన సాగరంలో దేవి ఆకస్మికంగా ప్రత్యక్షమవడంతో శ్రీ విష్ణువుకు కనులారవిందమైనది. ఆమె చుట్టూరా ప్రేమ, ఆప్యాయత, మేధస్సు, తేజస్సు, తెలివితేటలు, గౌరవము, కీర్తి, జ్ఞాపకము, అవగాహన, విశ్వాసము, వివేకము, స్వచ్ఛత, ఆకలి, నిద్ర, కరుణ, కదలికలు, దాహం, క్షమించటం, సుఖనిద్ర, విశ్రాంతి, సంతృప్తి, నిరాడంబరట అనే దేవీ దేవతలు ఆయుధారూఢులై దుష్టశక్తులను సంహరిస్తూ ముత్యాల ఆభరణాది అలంకరణలతో పారిజాత పుష్పమాలను ధరించి మృదుమందహాసంతో ఉన్నారు. శ్రీ విష్ణువు ఇదిగాంచి అద్భుతంగా అనిపించి, స్త్రీరూపులై ఎవరు? నేను అరటి ఆకుపైన శిశువుగా ఉండుటకు కారణం ఏమిటి? అదృశ్య శక్తి ఎవరు? నా పూర్వరూపమేమిటి? నా కర్తవ్యమేమిటి? అమాయక శిశువు స్వరూపం ఏమిటి అని సంశయాత్మకుడై ఉండిపోయెను. అధ్యాయం 1 భాగాలు 16, 17. శ్రీ విష్ణువు, శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ విష్ణువు, శ్రీ బ్రహ్మ మధ్య జరిగిన సంభాషణ. మిథిలాపురంలో రాజా జనకుడిని సుఖదేవుడు కలవటం. వ్యాసమహాముని ఉపదేశం. శ్రీ విష్ణువు యొక్క అనిశ్చిత స్థితిని చూసి శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో, వైష్ణవ, నీవెందుకు ఆశ్చర్యానికి లోనవుతున్నావు? భగవతి మహాశక్తి ప్రభావం వలన నన్ను నీవు గుర్తించటం లేదు. వెనుకటికి సృష్టి నాశన పరిక్రమణంలో ప్రతి చక్రంలో నీవు అవతరించావు. పరాశక్తి గుణరహితమైనది, మనసులోని గుణాలకు లక్షణాలకు అతీతము. మీరు సగుణ పరబ్రహ్మ, దాన లక్షణ గుణవంతులు. ఇడా పింగళా నాడులలో సత్వగుణంతో 3 లోకాలను రక్షిస్తూ ఉండగా నేను సగుణశక్తి రూపం అనగా సాత్విక రూపశక్తితో వెలుగొందుతూ మీ యొక్క నాభీ కమలంలో సూక్ష్మంగా ఉన్నాను. ప్రజాపతి బ్రహ్మ రజోగుణ శక్తితో విశ్వసృష్టిని చేసి తపస్సుతో పరాశక్తితో 3 లోకాలను సృష్టించడంలో సఫలమయ్యారు. బ్రహ్మ రజోగుణం ద్వారా జీవరాశులకి అద్భుతమైన అసాధారణమైన జ్ఞానమును, నైపుణ్యమును ప్రసాదించారు.
బ్రహ్మ సృష్టికర్త రూపేణ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వంటి పంచభూతాలను సృష్టించి జీవరాశుల్లో ప్రత్యుత్పత్తి చేయగల శక్తిని ప్రవేశపెట్టి ఈ శక్తులను సంరక్షించడానికి దేవీ దేవతలను సృష్టించి అంతిమంగా విచక్షణతో యోగ్యతాపూర్వకంగా ఏ విధంగా రూపకల్పన చేయాలో అదే విధంగా ఆత్మను సృష్టించారు. శుభకారకుడా, బ్రహ్మ మీకు విశ్వాన్ని సంరక్షించమని అప్పగించగా మీరు ఆ సమయంలో ఆగ్రహావేశకులై ఉండగా మీ యొక్క కనుబొమ్మల మధ్యలో నుంచి రుద్రుడు అవతరించారు. ఆయన ఆగ్రహంతో ఉన్న తామసిక శక్తి బ్రహ్మకు దినములో 4,320,000,000,000 నైతిక సంవత్సరాలు ఉండగా రుద్రుడు వినాశనానికి, విధ్వంసానికి కారణమవుతున్నారు. మీరు విశ్వ సంరక్షణకు నా యొక్క సాత్విక శక్తితో మిళితమవ్వండి. మధుసూదన, నేను మీ హృదయంలో స్థిరంగా నివసిస్తూ నిరంతరం మీతోనే ఉన్నాను. శ్రీ విష్ణువు ఇలా అన్నారు. దేవి కొంతకాలం కిందట సగం శ్లోకంను విన్నాను. వీటి చిహ్నాలు స్పష్టంగా శుద్ధిగా ఉన్నాయి. సంపూర్ణ దోత్యకంగా ఉన్న అదృశ్య వాక్కు గురించి తెలుసుకోవాలనే ఆతృత ఉన్నది. పేదవాడు ధనాన్ని పొందితే ఎలాగ ఉంటాడో అలా నాకు ఆ ధ్వని సంకేతాలను మరలా వినాలనే కుతూహలం ఉన్నది. వ్యాస మహాముని ఇలా అంటున్నారు. శ్రీ విష్ణువు పలుకులు విన్న తర్వాత శ్రీలక్ష్మి ప్రకాశవంతమై తేజోవంతమైన ప్రేమపూర్వక చిరునవ్వుతో, ఓ విష్ణువు, నేను చతురహస్తాలతో సగుణ రూపంలో ఉన్న ఆదిశక్తి స్వరూపిణి అని మీకు తెలియదా? ఆమె గుణాలను ప్రసాదించి మరలా తనలోకి ఉపసంహరించుకుంటుంది. అదృష్టవంతుడా, నీవు విన్నటువంటి దైవవాక్కు ద్వారా వచ్చిన అర్ధశ్లోకం భగవతి నిర్గుణది. శుభకరమైన దేవీ పురాణమును పూజించినచో ఆశీస్సులు మరియు వేదాల యొక్క రహస్యాలను తెలుస్తాయి. దుష్ట శక్తుల సంహారక భగవాన్ వైష్ణవ, దేవి భగవతి యొక్క కరుణ దయకు నేను ప్రణమిల్లుతున్నాను. దేవి సాక్షాత్ మహావిద్యా స్వరూపిణిగా శాస్త్రాల గ్రంథాల జ్ఞానాన్ని ప్రసాదించి దైవం యొక్క సూక్ష్మ రహస్యాలను తెలియచేస్తుంది. ఆమె పాదపద్మాల దగ్గరనున్న అమృత ప్రవాహం యొక్క ఉనికి సత్యము, అత్యున్నతము, అన్యథా లేదు. త్రిలోకాలలో ఆమె కన్నా ఉన్నతమైనది లేదు. దేవి నిన్ను కరుణించింది, అందువలన నిన్ను సూక్ష్మంగా వ్యక్తీకరించింది. వ్యాసమహాముని ఇలా అన్నారు. భగవతి మహాలక్ష్మి యొక్క అమృతమైన పలుకులు విన్న శ్రీ విష్ణువు తన హృదయంలోకి మంత్రమును గ్రహించి మననం చేసుకుంటూ స్థిరపరచుకోగా కొంతకాలానికి శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువు నాభి నుంచి వెలుపలికి వచ్చి శ్రీ విష్ణువు పాదాల దగ్గర వినయ విధేయతలతో నిలిచెను. శ్రీ విష్ణువు మధుకైటబులతో భయంకరమైన యుద్ధం చేసి విజయం సాధించిన శుభతరమున సూక్ష్మ ధ్యానంలో శుద్ధమైన అర్ధశ్లోకంను తీసుకొనుచుండగా శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువును ఆనందంతో చూస్తూ, జగదీశ్వర, మిమ్మల్ని సమస్త దేవీ దేవతలు పూజిస్తారు. కమలనయన, మరి మీరు ఎవరిని పూజిస్తున్నారు? మీకంటే ఉన్నతమైన ఉనికిని పూజిస్తున్నారా? ఎవరిని ప్రార్థించడం వల్ల మీ యొక్క హృదయం ఆనందంతో ఉన్నది? శ్రీ విష్ణువు ఇలా అన్నారు. సమస్త కార్యశక్తి మన ఇద్దరిలో సమానంగా ఉన్నది. భగవతి ఆదిశక్తి తన గుణాలతో ప్రకృతి పరోపకార స్వరూపంలో విశ్వాన్ని పరిపాలిస్తూ స్థిరంగా భవసాగరాన్ని దృఢంగా ఉంచుతూ అద్భుతమైన సింహాసనారుడులే విశ్వాన్ని రూపొందిస్తూ తన భక్తులకు తన సంతానంగా భావిస్తూ శోభాయమానంగా ప్రకాశవంతంగా ప్రత్యక్షమవుతున్నారు. ఆమెయే మహాశక్తి, దేవి భగవతి అవతారము. ఉన్నతమైనది, జ్ఞాన ఆధారము, శాశ్వతమైనది, వర్తమానంలో నిరంతరంగా ప్రవహించేది. దైవ ప్రయోజనం కోసం తాను సృష్టించిన దానినే తానే సంరక్షిస్తూ ఉండే చైతన్య శక్తి మరియు అజ్ఞాన సందిగ్ధాన్ని తీసివేసే మాయ యొక్క ముడిని తెంచి వాస్తవంలో ఉంచుతుంది. బ్రహ్మ నేను శుద్ధ స్వరూపం మరియు సమస్త జీవరాశులను చిత్ శక్తితో శుద్ధమైన చిత్తం భగవతి సృష్టించింది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. దేవి సగం శ్లోకమును పలికి ప్రారంభంలో మూడవది స్పష్టంగా తెలుస్తుంది. దేవీ భాగవతం ప్రసిద్ధి చెందుతుంది. వ్యాసమహాముని ఈ విధంగా అన్నారు. బ్రహ్మ శ్రీ విష్ణువు నాభిలో ఉండి సగం శ్లోకమును నేర్చుకుని ఈ యొక్క అనంతమైన విజ్ఞానాన్ని తన పుత్రుడైన నారదులకు ఇవ్వటం జరిగింది. విశేష జ్ఞానంతో 12 అధ్యాయాలను కుదించే అదృష్టం నాకు లభించింది. దేవీ పురాణమును సంపూర్ణంగా చదివినప్పుడు
వేదాలతో సమానంగా పోలుస్తారు. దేవి జగదంబ దీనిని సంపూర్ణంగా ఉన్నతంగా ప్రసాదించి ప్రతి భాగమును దైవత్వంతో నింపి సమస్త పురాణాలలో ప్రముఖమైనది మరియు దీనిలోని దైవిక విషయాలను ధర్మశాస్త్రాలతో పోల్చవచ్చు. అన్ని వేదాల యొక్క సిద్ధాంతాలు, వృత్తాసురుడి నాశనం వంటి ఇతరమైన భాగాలు ఉన్నాయి. ప్రాపంచికమైన భూ సంబంధమైన విషయాలు, వీటి ఉనికి ఉద్భవించడం మరియు బ్రహ్మజ్ఞానం, నిర్మల విద్య, భవసాగరపు విముక్తి ఉంటాయి. పుత్ర, నీవు అసాధ్యమైన జ్ఞానమును సంపాదించేవు. దీని మూలంగా నీవు గౌరవంగా పూజనీయమైన స్థానంలో ఉంటావు. ఈ అద్భుతమైన పురాణం చదవటం ద్వారా శ్రద్ధ, గంభీరమైన విషయాలను సంపాదిస్తావు. దీనిలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. దీని ద్వారా అజ్ఞానం తొలగి మేధావిగా ఉన్నతమైన జ్ఞానంతో సూర్యుడి ప్రకాశం వలె పెరుగుతూ ఈ పురాణం ద్వారా లభించే ఆనందంలో వెలకెట్టలేని ప్రశాంతతతో విన్నవారు, చెప్పినటువంటి వారు ఇద్దరూ కూడా దీర్ఘాయుషుతో, సంతాన ఆశీస్సులతో పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది. పుత్రుడా, దైవపురుషుడు సూతమహాముని నీతో కలిసి దేవీ పురాణమును శుభకరంగా శ్రవణం చేశారు. సూతమహాముని ఈ విధంగా అన్నారు. వేదవ్యాసుడు సుఖదేవునికి నాకు నియమాలను చెప్పడం ప్రారంభించారు. విస్తృతమైన వివరణతో, వాక్యంతో వివరించారు. నేను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆ పరిశుద్ధమైన ఆశ్రమంలో నియమానుసారంగా ఉన్నాను. కానీ సుఖదేవునికి హృదయంలో శాంతి లభించక ఏకాంతంగా ఉంటూ అలజడితో ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయటంతో నిస్సత్తువుగా ఉండగా వేదవ్యాసుడు తన పుత్రుని పరిస్థితిని చూసి ఆందోళన చెంది, పుత్ర, నీవు ఎల్లప్పుడూ ఆందోళనతో, మానసిక వేదనలో అన్నీ కోల్పోయిన వాడివిగా బాధ్యతారహితంగా విచారగ్రస్తుడివై ఉన్నావు. నా యొక్క ఉపదేశం ఏమిటంటే, నీకు ప్రశాంతత కలగాలంటే రాజా జనకుని రాజ్యమైన మిథిలాపురికి వెళ్ళు. ఆయన సద్గుణవంతుడు, సన్యాసి, సత్యవంతుడు. ఆయన యొక్క ప్రమాణాలు గౌరవించతగినవి. ప్రాపంచిక విషయాల మీద అనాసక్తుడు, స్వతంత్రుడు, అయినా కూడా విధేయుడు. అన్ని బంధాల నుంచి బంధరహితంగా ఉండి సాక్షితత్వంలో స్థిరంగా ఉండటం. నీ యొక్క సందేహాలను, భయాలను, అజ్ఞానాన్ని అన్నిటినీ తొలగిస్తాడు. అక్కడికి వెళ్ళి నీ సందేహాలను పరిష్కరించుకుని సిద్ధాంతాల జ్ఞానాన్ని గ్రహించు. గౌరవనీయులైన జనక మహారాజు ప్రాపంచిక విషయాలలో బంధరాహిత్యంతో ఉండి బ్రహ్మజ్ఞానము, దైవత్వము, సత్యమును, ప్రశాంతతను, పవిత్రతను ఈ యుగంలో స్థాపించాడు. సూతమహాముని ఈ విధంగా అంటున్నారు. వేదవ్యాసుడు అద్భుతమైన కీర్తిమంతుడు. ఆయన ఉపదేశం విన్న తర్వాత సుఖదేవుడు ఇలా అన్నారు. ధర్మాత్మ, నాది అజ్ఞానము అనుకోకపోతే ఒకటి అడుగుతాను. రాజెవరైనా రాజా జనకుడిలాగా దైవత్వంతో జీవన్ముక్తులుగా ఉంటారా? పరిపాలనా శాసనాలు, నియమ నిబంధనలు దాటుకుని ఉండగలరా? ఆయన్ని కలవాలనే కుతూహలం ఉన్నది. బంధరాహిత్యంతో నీటిలోని తామరాకు మీద నీటి చుక్క నిలవనట్లున్నది. తిన్నా కూడా తిననట్లు, అదేవిధంగా అన్ని కార్యాలు చేస్తూ చేయనట్లు ఉంటారా? మీ యొక్క శక్తిని మీ నుంచి ఎలా దూరం చేయలేరో అదేవిధంగా తల్లిదండ్రులు, పుత్రులు, పత్ని, సమస్త సంబంధాలలో సమానత్వం ఉంటుందా? జిహ్వకు తీపి, ఉప్పు, పులుపు, చేదు, కారం రుచిని ఆహార పదార్థాల నుంచి వేరు చేయగలమా? మిత్రుడు, శత్రువు మధ్య తేడాను గుర్తించగలమా? ప్రేమ, ద్వేషము వంటి భావోద్వేగాలు కూడా సహజంగానే ఉంటాయి కదా. ఇటువంటి సందేహాలన్నీ నన్ను వేధిస్తున్నాయి. జనకుడు రాజుగా ఉన్న బంధరాహిత్యంగా ఉన్నాడు. ఒక చోరుడికి, ఒక సన్యాసికి మధ్య అసమానత లేదా ప్రాపంచిక బంధం నుండి విముక్తి పొందిన రాజును నేను చూడలేదు. అందులో రాజా జనకుడు గృహస్థుడు. ఇటువంటి సందేహాలను నా మనసులో నుంచి తొలగించుకోవాలని శుద్ధమైన ఇచ్చ ఉన్నది. అందువలన నేను తప్పకుండా మిథిలాపురం వెళుతున్నాను. సూతమహాముని ఈ విధంగా అన్నారు. తన తండ్రికి ప్రణమిల్లి పాదపద్మాలకు నమస్కరించి సుఖదేవుడు ప్రయాణానికి సిద్ధమయ్యి జనకుడి మార్గదర్శకత్వంలో వెళతాను అని ప్రమాణం చేశాడు. రాజశాసనాలకి అతీతంగా క్రమశిక్షణా ధర్మాన్ని పాటిస్తూ సంరక్షణా ధర్మమును శిక్షలకు సహాయంగా తీసుకుంటూ పరిపాలనా సమతుల్యాన్ని ఏ విధంగా సాధించారో అర్థం కావటం లేదు. మన పూర్వీకులు చెప్పినట్టు
వీరికి జన్మనిచ్చిన మాతృమూర్తి, గౌరవనీయులైన పితృదేవులు, తపస్సంపన్నులు అయ్యి ఉంటారు. నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, సందేహాలు తీర్చుకుని మిథిలా నగరం నుంచి తిరిగి వస్తాను. సూత మహాముని ఈ విధంగా అన్నారు. ఈ విధంగా శుద్ధ ఇచ్ఛతో సుఖదేవుడు వెడలగా వేదవ్యాసుడు అతన్ని కౌగలించుకుని, పుత్రుడా, దీర్ఘ ఆయుష్మంతుడవ కమ్ము. ఆశ్రమముకు తిరిగి వచ్చి ఆనందాన్ని అనుభవించు. రాజా జనకుడిని కలిసి నీకున్నటువంటి సందేహాలను, అభద్రతాభావాన్ని తొలగించుకుని తిరిగి ఆశ్రమానికి వచ్చి వేదాలను అభ్యసించు. సుఖదేవుడు పితృదేవునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి తన శక్తితో వేగంగా ఒక ధనస్సు నుంచి వడిలిన బాణంలాగా వెళ్ళెను. సుసంపన్నంగా వర్ధిల్లుతున్న నగరాలు, పట్టణాలు, అరణ్యాలు, వృక్షాలు, పంట పొలాలు, లోతైన ధ్యానం చేస్తున్న యోగులు, యజ్ఞంలో హవిస్సును సమర్పిస్తున్న వారు, యోగతత్వం ప్రకారం సాధన చేస్తున్న యోగులు, గృహస్థాశ్రమంను త్యజించి వానప్రస్థాశ్రమం స్వీకరించిన వారు. వానప్రస్థం జీవితంలో 3వ స్థాయి, 2వ జన్మ వంటిది. శివభక్తులు, సూర్యుని పూజించేవారు, శ్రీ విష్ణు భక్తులను సుఖదేవుడు ప్రయాణంలో చూశారు. వీటినన్నింటినీ దాటుకుంటూ వివిధ రకాలైన పూజా విధానాలను చూసుకుంటూ మేరు పర్వతమును, హిమాలయాల్ని దాటుకుని మిథిలాపురి చేరుకున్నారు. జనుల సంపదలను, శుభాలను, ఆనందాన్ని, సంతృప్తిని మరియు సద్గుణవంతమైన నీతి నియమాలను చూస్తూ ఉండగా ద్వారపాలకుడు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడగగా సుఖదేవుడు సమాధానం ఇవ్వకుండా వృక్షం యొక్క కొమ్మలు నరికినా చలనం లేకుండా ఎలా ఉంటుందో అలా ఉండగా ద్వారపాలకుడు ఆశ్చర్యంతో ఆయన యొక్క ముఖంలోని చిరునవ్వు, ప్రశాంతత, చలనం లేని స్థితిని చూశాడు. ద్వారపాలకుడు ఈ విధంగా అన్నాడు. బ్రాహ్మణుడా, నీవు మూగవాడివా? వచ్చిన కారణమేమి? కారణరహితంగా రారు. మా యొక్క రాజు అనుమతి ఉండినచో నగరం ప్రవేశం చెయ్యవచ్చు. నిమ్నకులం వారైనా లేదా సద్గుణ ప్రవృత్తి గల ఉన్నతి కులస్థులైన అనుమతి లేకుండా ప్రవేశించలేరు. ఓ పూజనీయుడా, నిన్ను చూస్తుంటే వేదాలలో పాండిత్య ప్రకర్షణ కనిపిస్తుంది. మీ యొక్క వంశ చరిత్ర గురించి తెలియచేయండి. అదేవిధంగా మీ రాకకు గల కారణం తెలియచేసి నగరంలోకి ప్రవేశించండి. సుఖదేవుడు ఈ విధంగా అన్నాడు. ద్వారపాలక, నీది తప్పు కాదు. నీ యొక్క బాధ్యతల నిర్వహణలో నీకు నీవే గురువువి. నన్ను నిర్బంధించిన నీ యొక్క రాజు నిన్ను నిందించడు. అందువలన ఇది నీతివంతమైన బాధ్యత. చోరులతో మరియు శత్రువులతో జరిపే సంభాషణ ద్వారా అనుభవజ్ఞులైన వారికి మాత్రమే తేడా తెలుస్తుంది. ద్వారపాలకుడు ఇలా అన్నారు. బ్రాహ్మణుడా, సంతోషము, దుఃఖము అంటే ఏమిటి? శుభప్రదమైన, సుసంపన్నమైన వ్యక్తి ఎవరు? మరియు దయగల శ్రేయోభిలాషి శత్రువు ఎవరు? దయచేసి వీటినన్నిటికీ సమాధానం తెలియచేయండి. సుఖదేవుడు ఈ విధంగా అన్నారు. అంతటా ద్వంద్వత్వము వ్యాపించి ఉంటుంది. కొందరు బహిర్ముఖంగా, మరికొందరు అంతర్ముఖంగా ఉంటారు. మరికొందరు ప్రాపంచిక ఆనందాలకు విముఖులుగా, ప్రాపంచిక ఆనందాలకు సుముఖులు ఉంటారు. వీరి యొక్క సంకల్పాలు 2 విధాలుగా ఉంటాయి. సన్యాసులు కూడా జ్ఞానం తెలిసిన వారు, తెలియని వారు 2 విధాలుగా ఉంటారు. అదేవిధంగా శాస్త్రాలపైన వారికి ఉన్నటువంటి జ్ఞానంతో స్వయం హద్దులు, ప్రయోజనాలు, నమ్మకాలు, అవగాహనలతో వారి కోరికలను అనేక మార్గాలలో పూర్తి చేసుకుంటారు. ద్వారపాలకుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ ద్విజుడా, నీవు ఉన్నతుడివి. నాకు సూక్ష్మమైన జ్ఞానము లేదు. నీవు చెప్పినది నేను అవగాహన చేసుకోలేకపోతున్నాను. దయచేసి క్లుప్తంగా, వివరంగా మరలా చెప్పు. సుఖదేవుడు ఇలా అంటున్నారు. ఎవరికైతే కోరికలు ఉండి వాటిని నెరవేర్చుకునే దిశలో ఉంటారో వారు బహిర్ముఖులు. వీరి యొక్క సంతోషము, సంతృప్తి, భార్య, పిల్లలు, సంపద, పేరు, ప్రఖ్యాతులు, విజయములలో ఉంటుంది. వీటిని పొందలేకపోతే దుఃఖంలో ఉంటారు. స్వచ్ఛమైన ఆనందంతో ఆత్మసాక్షాత్కారం కోసం తపన పడుతున్నారు. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటినన్నిటినీ శత్రువులుగా పరిగణిస్తూ సమతుల్యంగా ఉండేటటువంటి వారు ప్రపంచ ఆనందాన్ని, మోక్షమును పొంది ఉన్నతులుగా పరిగణించబడతారు. మరియు భ్రాంతికరమైన లోకాల్ని తాకకుండా జ్ఞాని అవుతారు. మూర్ఖమైన వారు భ్రాంతి మరియు మాయలో జీవిస్తూ సందేహాల్లో ఉంటారు. భ్రాంతి లోకానికి దూరంగా ఉంటూ అంతరంగంగా ధర్మాలు పాటిస్తూ సహజమైన ఆనందం అనుభవిస్తారు.
ఎవరైతే మాయపరంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ప్రాపంచిక విషయాలలో ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటారో వారి మార్గము సమస్యలతో, దుఃఖముతో, నిరాశతో, భ్రమలతో ఉంటుంది. అదే సాధనాపరులకి కోరికలు, ఆగ్రహము, ఈర్ష, అసూయలు, అహంకారము మరియు అనుబంధాలు ఆధ్యాత్మిక సాధనకి శత్రువులుగా భావించిన వారు ప్రశాంతతతో, సంతృప్తిగా, కరుణతో ఉంటారు. దీనిని మించినది 3 లోకములలో లేదు. సూత మహాముని ఈ విధంగా అన్నారు. ద్వారపాలకుడు సుఖదేవుని వివేకవంతమైన పలుకులు విన్న తర్వాత బ్రాహ్మణుడు దైవప్రసాదుడని గ్రహించి సుఖదేవుని మర్యాదగా రాజభవనంలోకి ఆహ్వానించాడు. సుఖదేవుడు ద్వారం నుంచి లోపలికి వెళ్తూ వీధులు ప్రజలతో కళకళలాడుతూ వర్తక దుకాణాలన్నీ వజ్ర వైడూర్యాలు, ఆభరణాలతో, సమృద్ధి, శ్రేయస్సుతో, సంపదలతో ఉన్న వైభవాన్ని, ఐశ్వర్యాన్ని సుఖదేవుడు ఆశ్చర్యంతో చూస్తూ సాగుతూ సూర్యుని ప్రకాశం వలె రాజభవనం చేరుకోగానే అక్కడ ద్వారపాలకులు కూడా నిలిపివేయగా దీనితో చలనం లేకుండా లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోగా వెంటనే అక్కడికి మంత్రులు రాజభవనం ముంగటికి వచ్చి నమస్కరించి రాజమర్యాదలతో అతిథి గృహానికి తీసుకుని వెళ్లారు. దైవ సువాసన కలిగిన పుష్పాల వనంలో గౌరవమైన రాజమర్యాదలతో సత్కరించి రాజసభకి చెందిన సంగీత విద్వాంసులు మరియు నాట్య కళాకారులతో ఆహ్వానించి వినోద కళలలో ప్రావీణ్యం కలవారిని నియమించి మరియు సకల సౌకర్యాలు సమకూర్చమని ఆదేశించి మంత్రులు వెడలారు. సుఖదేవుడు ఏకాంతంలో ఉండగా అక్కడి స్త్రీలు వారి యొక్క బాధ్యత ప్రకారం సంతోషపరచడానికి ప్రయత్నించి రుచికరమైన ఆహారం మరియు మధురమైన ఫలాలు అందిస్తూ వన సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆయన సౌందర్యానికి, మధుర వాక్కులకు తామే ఆకర్షితులైనారు. కానీ ఆయనలోని పవిత్ర గుణాలను గ్రహించారు. అలంకరణలతో మెరిసిపోతున్న స్త్రీలను మాతృమూర్తులుగా, సోదరీమణులుగా సుఖదేవుడు భావించారు. ఎవరికైతే చిత్తము అంతర్ముఖంగా ఉంటుందో వారికి పరిస్థితులు ఆనందాన్ని కానీ లేదా మానసిక వేదనను కానీ ఇవ్వలేవు. తన నిర్విచార స్థితిని కొనసాగిస్తూ స్త్రీలు అలంకరించిన తల్పము చూసిన సుఖదేవుడు చలించక తన పాదాలను శుభ్రపరుచుకుని కుశలంగా పరక మీద సాయంకాలపు ఆరాధన చేసుకున్నాడు. రాత్రి మొదటి జాము ఆరాధన, 2వ జాములో ధ్యానం చేసుకుని 3వ జాములో నిద్రపోయి 4వ జాము అనగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ధ్యానం చేసి ఉదయపు ఆరాధన చేసుకున్నాడు. ద్విజుడు ఆచరించే ఉదయపు బాధ్యతలను పూర్తి చేసుకున్నాడు. జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 1 భాగాలు 18, 19. రాజా జనకుడు మరియు సుఖదేవుని సంభాషణ. సూత మహాముని ఈ విధంగా అన్నారు. వేదవ్యాసుని పుత్రుడు ఆగమనం విని రాజా జనకుడు అతిథి గృహానికి వెడలి మంత్రులను సంప్రదించి సుఖదేవుని ఆత్మీయంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుని ఆచారం ప్రకారం పాడి ఆవులను దానమివ్వగా సుఖదేవుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరించి రాజు యొక్క రాజక్షేమములను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రాజు తన ఆసనం మీద కూర్చుని ఇలా అడిగాడు. గురుపుత్ర, మీరు గౌరవనీయులు, అభినందనీయులు, కోరికలకు అతీతులు. దయచేసి మీ రాకకు ఉద్దేశం తెలియచేయండి. సుఖదేవుడు, మహారాజా, మీరు ఉత్తమములు. నా పితృదేవుడు వ్యాసమహాముని వివాహం అనేది ఉన్నతమైన శిఖరమని గృహస్థాశ్రమం స్వీకరించమని ఆదేశించారు. కానీ అది బంధంతో కూడినదిగా అనిపించి తిరస్కరించాను. మానవ సంబంధాలతో ముడిపడటం భయం గొలుపుతుంది. అందుకని వ్యాసుల వారు మిథులకు వెళ్ళి మీ ఉపదేశం పొందమని చెప్పారు. మీరు ధర్మప్రభువని, యజ్ఞకర్తవని, ప్రాపంచిక విముక్తివని, అందువలన విదేహి నామధేయంతో ప్రసిద్ధులని మరియు బంధరాహిత్యంతో పరిపాలించడం వలన మీరు అజాతశత్రువు అని, రాజ్య పరిపాలనలో విలాసాలకు తావులేదని, మీ సమక్షంలో నాలోని సంశయవాదము, భయాలు, అంధకారము, అభద్రతాభావము తొలగుతుందని నా పితృదేవులు ఉపదేశానుసారం మిథులకు వచ్చాను. దయచేసి ప్రాపంచిక విషయాలలో ఏ విధంగా స్వేచ్ఛాయుతంగా మెలగగలనో తెలియచేయండి.
భక్తి, ఓర్పు, త్యాగము, పుణ్యక్షేత్రాలు, పవిత్రమైన భక్తి ప్రదేశాలు, ఉపవాసాలు, దైవభూమిలో గృహస్థులతో సంభాషించటం, పవిత్రమైన గ్రంథాలను నిరంతరం అభ్యసించటం వంటి అనేక మార్గాల ద్వారా దైవానుగ్రహ ప్రాప్తి మార్గమును ఏ విధంగా పొందగలనో వివరించండి. రాజా జనకుడు ఈ విధంగా అన్నారు. మోక్ష మార్గ అన్వేషకులు ప్రథమంగా కొన్ని బాధ్యతలు నిర్వహించాలి. ముఖ్యంగా యజ్ఞోపవీత ధారణ, మంత్రోపదేశం, గురువు ఆశ్రమంలో పరిపూర్ణంగా వేదాలను, గ్రంథాలను అధ్యయనం చేయటం, అభ్యాసం ముగించుకుని గురుకులం విడిచే ముందర గురువుకి గురుదక్షిణ సమర్పించి తిరిగి సొంత గృహాలకు చేరుకుని ఆచార వ్యవహారాలు నిర్వర్తించి గృహస్థాశ్రమం అనగా వివాహం చేసుకుని గృహ బాధ్యతలను స్వీకరించాలి. అధికార పరిధులను నిగ్రహించుకుని ఇతరులలో ఆనందాన్ని నిలుపుతూ వారి నుంచి ఏమీ ఆశించకుండా అపవిత్రపు ఆలోచనలను తొలగించుకుని అగ్నిహోత్రం నిర్వహిస్తూ ఎల్లప్పుడూ సత్యమును పలుకుతూ పవిత్రంగా ఉండాలి. ఆ తరువాత పుత్ర పౌత్రాభివృద్ధితో సంతృప్తి చెంది 3వ స్థాయిలోని వానప్రస్థానానికి వెడలి అరిషడ్వర్గాలైన 6 శత్రువులను జయించి ధ్యానం చేసుకుంటూ కోపము, ఇంద్రియ కోరికలను విడిచిపెట్టి బంధరాహిత్యంతో ఈర్ష్యా ద్వేషాలు లేకుండా అంతిమంగా తనను తాను దైవమునకు సమర్పించుకుంటూ సన్యాసిగా అనగా 4వ స్థాయిలో ద్విజునుగా ఉండాలి. ధర్మములను నిర్వర్తిస్తూ ప్రశాంత చిత్తంతో నిర్విచార స్థితిని నిలుపుకుంటూ ప్రాపంచిక కోరికల నుంచి విముక్తి పొందే వారిని సన్యాసి అని పిలుస్తారు. బంధరాహిత్యం లేకపోతే ఇటువంటి అంతిమ స్థితికి చేరుకోలేరు. ఈ సత్యమును వేదాలు వివరించి చెప్పడం వలన దీనిని ఉల్లంఘించలేరు. వేదాలు 48 సత్యవంతమైన ఆచార వ్యవహారాలను వివరించాయి. వీటిలో మన పూర్వీకులు గృహస్థులకు 40 ఆచారాలను ఆపాదించారు. మిగతా 8 ఆధ్యాత్మికులకు ఆపాదించి ప్రాపంచిక విషయాలలో విముక్తి పొందటానికి అనుమతించటం వలన ప్రశాంతతను, ఆనందాన్ని, ఇంద్రియ నిగ్రహంను, స్వయం నియంత్రణ స్థితిని, యోగులకు కావలసిన మార్గనిర్దేశకం వంటివి ఒకదాని వెంట ఒకటి ఏర్పరిచి, అనగా ఒక ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమానికి, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పంపించారు. సుఖదేవుడు ఈ విధంగా అన్నారు. మహారాజా, ఒక వ్యక్తి ప్రాపంచిక విషయాల పట్ల అవగాహనతో మరియు సూక్ష్మమైన జ్ఞానంతో ఉన్నప్పుడు ఇటువంటి వివిధ స్థాయిలు దాటుకుంటూ గృహస్థు జీవితంలోకి ప్రవేశించి ఆ తర్వాత వానప్రస్థంలోకి ప్రవేశించి సన్యాసి అవ్వవలసిన అవసరం ఎందులకు? రాజా జనకుడు ఈ విధంగా అంటున్నారు. ఇంద్రియాలను దాటడం చాలా కఠినమైన విషయం. చిత్తములో స్వల్పమైన లోపం ఉన్న ఆలోచనలు, కోరికల సృష్టి జరుగుతుంది. అన్నింటినీ విడిచినప్పటికీ ఇంకా రుచికరమైన ఆహారము, సుఖమైన పవళింపు, ఇంద్రియ కోరికలు, సంతానం కోసం తపన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రశాంతత, నిశ్శబ్దత ఉంటాయి? కోరికలు ఎన్నటికీ నాశనం కావు. వీటికి అంతము లేదు. అందువలన వీటిని దాటడానికి ఒక స్థితి కలగాలి. దీనితో వచ్చేటటువంటి అనుభవంతో బయటపడాలి. ఎత్తైన ప్రదేశం మీద నిద్రపోతే కింద పడినట్లు అదేవిధంగా దీనిలో పతనం అనే అనుభవాన్ని చూడవలసి వస్తుంది. కానీ కింద నేలపైన పడుకుంటే పడిపోరు కదా. అందువలన సన్యాసి స్థాయిలో అపవిత్రత, కలుషితము, అవినీతి ఉండవు. సన్యాసికి జీవితకాలమంతా ఇంకొక కోరిక ఉండదు. దీనినే బ్రహ్మస్థితి అంటారు. చీమ వృక్షం కింద వేళ్ల నుంచి తన ప్రయాణం ఆరంభించి మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగుతో కొమ్మలకు చేరి చివరికి ఫలాల దగ్గరకు చేరుకుంటుంది. అదేవిధంగా పక్షులు తమకు వచ్చేటటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ అత్యంత వేగంతో ఎగురుతాయి. పక్షులు అలసిపోయినా, చీమలు కష్టపడినా చివరికి లక్ష్యానికి చేరుకుంటాయి. మోక్షానికి ఇంకొక మార్గం అంటూ, లక్ష్యమంటూ లేదు. జీవితంలో ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ స్థాయిలను స్థిరపరచుకుంటే మనసు మెల్లగా నైపుణ్యతను సాధిస్తుంది. గృహస్థు స్థాయిలో ఆలోచనల చిత్తాన్ని ఆటంకపరచకపోతే, ఆలోచనల్లో ఆత్మ ప్రకాశమయ్యి ఎటువంటి ప్రతిక్రియ లేకపోతే అదృష్టంలో ఆనందం ఉండదు, దురదృష్టంలో దుఃఖము ఉండదు. ఒకవేళ ఆలోచనలు మనస్సులోని ప్రశాంతతను ఆటంకపరిస్తే దైవ శరణాగతితో తొలగిపోయి కేవలం నిర్దేశించబడిన క్రియలను మాత్రమే చేస్తారు. ధ్యానంలో పరమాత్మను హృదయంలో అనుభూతి చెంది ప్రాపంచిక జీవితంలో సందేహం లేకుండా సమస్యలు, గందరగోళాల నుంచి బయటపడతారు. పుణ్యాత్ముడా, నేను ఈ విధంగా రాజ్యపరిపాలన చేస్తున్నాను. సమస్తానికి దూరంగా ఉండి చేతనావస్థ క్రియలోని ఫలితాన్ని తీసుకోను. కానీ అన్నిటిలో పాలు పంచుకుంటూ బంధరాహిత్యంలో ఉంటాను.
బంధాలలోని వివిధ కారణాలను వెతికితే ఫలితం ఉండదు. పంచభూతాలు వివిధ పదార్థాలతో ఏర్పడ్డాయి, కానీ నీ ఆత్మను ఏ శక్తి ప్రభావితం చేయలేదు. ఆత్మ నిష్కలంకమైన, స్వచ్ఛమైన, ఊహించలేనిది, అర్థం కానిది, పాపం లేనిది. అందువలన ఆత్మ ప్రభావితానికి లోనుకాక బంధాలలో పడదు. దీనిని అనుభూతి చెందాలి, కానీ ఇంద్రియాలతో గ్రహించలేము. బంధాలకి ముడిపడదు. మనస్సుకు కారణమైన లోతైన భవసాగరాన్ని అర్థం చేసుకోలేము. మనస్సు శుద్ధంగా ఉంటే ఇంద్రియాల వల్ల కలిగే అల్లకల్లోలంను నాశనం చేసి తటస్థీకరించబడుతుంది. ఒకవేళ అంతం లేని భవసాగరంలో నుంచి బయటకు వచ్చినా మనస్సు శుద్ధి లేనంత వరకు ప్రయోజనం ఉండదు. ఇంద్రియ నిగ్రహకుడా, శరీరము, ఆత్మ, ఇంద్రియాలు వేటిలోనూ చిక్కుకుని ఉండవు. మనస్సు మాత్రం చిక్కుకుని ఉంటుంది. మరలా దీనిని విడుదల చేసేది ఆత్మ. శుద్ధమైన ఆత్మ శాశ్వతమైన బంధరాహిత్య స్వరూపము. మనసుకు క్రియను, ఉనికిని ఉండనివ్వదు. స్నేహితులు, శత్రువులు, దుఃఖము, నిరాశ వంటి భావోద్వేగాలు మనసులో ఉంటాయి. జీవితకాలమంతా శరీరము, మనస్సు వంటి బంధంతో ఉంటారో వారు ఆత్మను గుర్తించలేరు. ఆత్మ బ్రహ్మతో ముడిపడి ఉంటుంది. శాశ్వతమైన బ్రహ్మను తెలుసుకోవటంలో లోకంలో అజ్ఞానము, అంధకారము ఉన్నది. ఆత్మకు బ్రహ్మకు మధ్య బహుళత్వం ఉన్న వారి చిత్తము ఆందోళనగా ఉంటుంది. అవిద్యను, అజ్ఞానమును తటస్థీకరించిన వారు మాత్రమే బ్రహ్మజ్ఞానమును మధ్య నాడీ వ్యవస్థలో పొందుతారు. అందువలన అర్హత కలిగిన యోగులు మాత్రమే బ్రహ్మజ్ఞానము లేదా నిర్మల విద్యను లేదా శుద్ధ విద్యను పొందుతారు. సూర్యుని కింద నిలబడినప్పుడు చల్లదనంలోని సుఖాన్ని అభినందిస్తారు. అదేవిధంగా అజ్ఞానం తొలగిపోయే వరకు ఉన్నతమైన నిర్మల విద్యను గుర్తించలేరు. ఇది సహజంగా జరిగితే భావోద్వేగాలు పంచభూతాల శక్తులతో మిళితమైతే ఇంద్రియాలు స్థిరంగా ఉంటాయి. వేదాలు వీటిని వివరించి సాధనా మార్గమును చూపించాయి. సత్ప్రవర్తనకు పరిమితులు మరియు హద్దులను నిర్దేశించారు. శాసన నిర్దేశకాలను అనుసరించి వారు నాస్తికులు, సంశయవాదులు అధికారాన్ని తుడిచిపెడతారు. ధర్మం ఉనికిలో లేకుండా చేస్తారు. శాసనాలు, న్యాయము కనుమరుగై మానవాళి యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే వేదాల యొక్క విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారో వారు దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. సుఖదేవుడు ఈ విధంగా అన్నారు. ఓ మహారాజా, ఒక సందేహం నన్ను నిరంతరం వేధిస్తుంది. అన్ని వైపులా మాయ కమ్ముకుని ఉంటే శరణాగతి ఎలా సాధ్యం? కోరికల నుంచి ఏ విధంగా స్వేచ్ఛను పొందగలరు? శాసనాలని అభ్యసించిన వారు, శాశ్వతమైన క్షణికమైన విషయాలలో ఇంద్రియ వివేకం కలిగిన వారు కూడా ఈ మాయలో చిక్కుకుని ఉన్నారు. మీరు ఏ విధంగా బయటపడగలరు? గ్రంథానుసార జ్ఞానము హృదయంలోని అజ్ఞానాన్ని తొలగించే శక్తి లేదు. మిడిమిడి జ్ఞానము అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించలేదు. గౌరవనీయులైన మన పెద్దవారు సమూహాలను, మిత్రులను, సమస్తమైన ప్రాణులను ఏ విధంగా చూసుకోవాలో మార్గదర్శకత్వం చేశారు. వీటినన్నిటినీ గృహస్థులు గ్రహించగలుగుతారా? ఓ మహారాజా, సంపదను సంపాదించుకోవటం, రాజవైభోగం అనుభవించటం, యుద్ధాలలో విజయము మరియు పేరు ప్రఖ్యాతుల మీద కోరిక వంటివి మనస్సును చుట్టుముట్టి ఉంచుతాయి. ఇటువంటప్పుడు ఎలా ప్రాపంచిక విషయాల మీద బంధరాహిత్యం ఉంటుంది? మీరు నీతిమంతులు, సద్గుణవంతులు, యోగుల సమక్షంలో ఉన్నారు మరియు మిత్రులకి, శత్రువులకి మధ్య అంతరము, వివేకము తెలుసు. కాబట్టి గుణాలతో కూడిన బంధరాహిత్యంతో ఉంటారు. మీకు తీపి, ఉప్పు, పులుపు, చేదు, ఘాటు వంటి రుచులు తెలుసు. రుచికరంగా లేనటువంటి ఆహారం తీసుకోగలరు. ఇంద్రియాలను నిగ్రహించుకోగలరు. మంచి, చెడు, వివక్ష, ఆనందాన్ని ఆస్వాదించటం, చెడుని తిరస్కరించటం, జాగృత, స్వప్న మరియు సుషుప్త అనే 3 స్థాయి అనుభవాలు తెలిసి స్థితప్రజ్ఞతో ఉండగలుగుతున్నారు. మీకు సైన్యం, ఏనుగులు, అశ్వాలు, పదాతి దళాలు గురించిన విజ్ఞానం ఉన్నది. పూలమాలకి, పాముకి మీ దృష్టిలో తేడా లేదు. స్వతంత్రంగా విముక్తితో ఉన్నారు. మీకు భూమిలోని మట్టి ముద్ద మరియు బంగారం ముద్దకి భేదం లేకుండా ఉన్నట్లు అదేవిధంగా ఇతరుల శ్రేయస్సులో నిరంతరం నిమగ్నమై ఉంటారు. నాకు గృహస్థుని కావాలనే కోరికకు మనసు సిద్ధంగా లేదు. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఏకాంతంలో జీవిస్తూ జీవ ప్రక్రియలోని బంధాలకు అతీతంగా ఫలాలను, కందమూలాలను భుజిస్తూ ఆనంద దుఃఖాలను దరిచేరనివ్వకుండా, లౌకిక విషయాలలో ఉండకుండా స్వతంత్రతతో జింకలాగా జీవించాలని ఉన్నది.
ఓ మహారాజా, నాలోని కోరికలు, భావోద్వేగానందాలు, దుఃఖాలు నిశ్శబ్దంగా ఉన్నాయి కనుక గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహము, బంధాలు, భార్య మరియు ఇతరమైన చిక్కుల్లో పడగలను. వివిధ పరిస్థితులను గురించి చింతిస్తూ ప్రాపంచిక విషయాల నుంచి దూరమని చెబుతూ మీరు మోసపోతున్నారని అనిపిస్తుంది. సంపద, నిధుల కొరకు శత్రువులకి సమస్యలను సృష్టించి ఆక్రమించుకుంటారు. అరణ్యంలో జీవించే మునులకు, ఋషులకు మీకు తేడా ఉన్నది. వారు కందమూలాలను తింటూ నిరంతరం ధ్యానంలో ఉంటూ లోకాన్ని భవసాగరంగా భావిస్తారు. మీరింకా ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని పోయి ఉన్నారు. మీకు జన్మతః విదేహుడు అనే నామాన్ని ఇచ్చారు. అనగా చిత్తమును సంపూర్ణంగా బంధరాహిత్యంలో ఉంచటం అనేది చాలా కఠినమైన సాధన. మీకున్న ఇంకొక బిరుదు విద్యాధర, అనగా విద్యావంతుడు, జ్ఞానానికి వాహకుడు, లేదా దివకర లేదా లక్ష్మీధర అనే నామాలతో పిలుస్తున్నారు. రాజా జనకుడు ఈ విధంగా అన్నారు. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. దీనిలో ఎటువంటి అసత్యమూ లేదు. కానీ ఇది విను. మా గురువుగారైన వ్యాసమహాముని మీద గౌరవం, పూజనీయత ఉన్నది. కానీ మీరు అరణ్యంలో జింకలు మరియు ఇతర ప్రాణులతో నివసించాలి. పంచభూతాలు లేని ప్రదేశము లేదు. భూమితో సంబంధం లేకుండా, ఆకలి బాధలు లేకుండా, ఎక్కువ కాలం తినకుండా సంతృప్తిగా ఉండగలరా? మీ సాధన మీద మీకు ఎలా దృష్టి ఉంటుందో అదేవిధంగా నా రాజ్యం పైన నా యొక్క దృష్టి ఉంటుంది. నాకు ఎన్నడూ అతి కుతూహలం కానీ ఆందోళన కానీ విషయాలపైన ఉండదు. సమస్తమును దైవమునకు శరణాగతి చేసి సంతృప్తిగా తింటాను, నిద్రపోతాను. భౌతికంగా నన్నేదీ కట్టివేయలేదు. ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని పోతాననే నిరంతర భయంతో, ఆందోళనలతో, మీకు మీరే సందేహాలతో భంగపరుచుకుని విచారంలో మునిగిపోక ఎల్లప్పుడూ జాగరూకతతో మెలుగు. మన బాధ్యత ఏమిటంటే ఈ భయాలు అన్నిటినీ వదిలివేసి ఆత్మవిశ్వాసంతో ఆనందాన్ని అనుభవించటం. నేను ఈ శరీరం అనుకుంటే బంధమవుతుంది. అదే నేను ఈ శరీరాన్ని కాదు అని అనుకుంటే బయటపడతాము. నేను అనే చేతనము ఇంద్రియాలకు యజమాని. ఇది ప్రాపంచక విషయాలలో చిక్కుముడి వేస్తుంది. బంధాలు అనేవి మన శరీరం నుంచి, గృహం నుంచి ఏర్పడవు. ఇవన్నీ స్వయం అహంకారంలో నుంచి ఏర్పడతాయి. సూత మహాముని ఈ విధంగా అన్నారు. రాజు యొక్క లోతైన ఉపదేశం సుఖదేవుడు గ్రహించి అవగాహన లోపాన్ని దాటి రాజా జనకుడి నుంచి అనుమతి తీసుకుని వ్యాస ఆశ్రమానికి తిరిగి వెళ్ళగా వేదవ్యాసుడు పుత్రుడు రాకతో ఆనందంలోకి లోనే పుత్ర వాత్సల్యంతో దగ్గరికి తీసుకుని ఆశ్రమంలోనికి ఆహ్వానించగా సుఖదేవుడు పవిత్రమైన ఆశ్రమంలో నివసిస్తూ వేదాలను, గ్రంథాలను అధ్యయనం చేయసాగాడు. రాజా జనకుడు సాక్షితత్వంతో, ప్రశాంతంగా, సహనంతో తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా సుఖదేవుడు తన హృదయంలో ప్రశాంతతతో ఆశ్రమంలో నివసిస్తున్నారు. సుఖదేవుడు పివరి అనే నామధేయం గల అందమైన కన్యను వివాహం చేసుకునగా ఆయనకు 4 పుత్రులు, కీర్తి అనే నామధేయం గల అందమైన పుత్రిక జన్మించింది. ఈమెను విభరాజుకి ఇచ్చి వివాహం జరిపించగా వీరికి బ్రహ్మదత్తుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈయన నీతిమంతుడు మరియు రాజుగా ప్రఖ్యాతిగాంచాడు. శ్రీ నారదుడు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించగా బ్రహ్మదత్తుడు జిన్నత్ జ్ఞానానికి చేరుకోగానే తన రాజ్యాన్ని పుత్రుడికి ప్రసాదించి హిమాలయాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం బదరికా ఆశ్రమమునకు చేరుకున్నాడు. సుఖదేవుడు సన్యాస ఆశ్రమం స్వీకరించి అందమైన కైలాస పర్వతం దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకుని తన జీవితమును స్థిర సంకల్పంతో కలవరపడకుండా, చింత లేకుండా దైవ ధ్యానంలో ఉండగా కాలంతో పాటు సూర్యుని వలె తేజోవంతమయ్యి స్వర్గానికి చేరుకున్నారు. ఆయన కూర్చున్న ఆసనంతో పాటు పర్వతమును దాటి పైకి వెడలింది. ఆ దృశ్యమును మునులు, ఋషులు ధ్యానంలో చూస్తూ గానాలాపన చేయగా ఆకాశమంతా ప్రకాశవంతంగా 2వ సూర్యునిలాగా వెలుగుతుంది. వేదవ్యాసుడు దీనిని కాంచి నా పుత్రుడు, నా పుత్రుడు అని విలపించగా పితృదేవుల దీనస్థితిని చూసి సుఖదేవుడు వాక్కు ద్వారా బదులివ్వగా భౌతిక శరీరాన్ని వీడి విశ్వాత్మగా లీనమైనట్లు మునులకు, ఋషులకు అర్థమైంది. ఈ యొక్క వాక్కు ధ్వని చాలా స్పష్టంగా ఉన్నది. వ్యాసుడు తన పుత్రుని గురించి విలపిస్తూ ఉండగా
ఆయన చుట్టూ నల్లటి మేఘాల వంటి అంధకారం నెలకొన్నది. ఆయన ఆరాధ్య దైవము శివుడు కైలాసం నుంచి వచ్చి వ్యాసుని ముందర ప్రత్యక్షమయ్యారు. శ్రీ శివుడు ఇలా అంటున్నారు: వ్యాసుడా, దుఃఖపడవద్దు. నీ పుత్రుడు సుఖదేవుడు వేదాలకి మరియు యోగ శాస్త్రాలకి జ్ఞాన